వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్లో పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన MCQsలో మొదటి క్వశ్చన్ 166వ క్వశ్చన్, జోగిని వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ జోగిని సిస్టమ్. మరి జోగిని సిస్టమ్కి సంబంధించి కొన్ని వాక్యాలు. దాంట్లో ఫస్ట్, హేమలత లవణం జోగినీలుగా మారడానికి ప్రధాన కారణం ఆర్థిక బలహీనత అని భావించింది. Hemalata Lavanam believes that the main reasons for these people becoming Joginis was they financially weak. Second point, Hemalata Lavanam Joginilaku పునరావాసం కల్పించాలి, వీళ్ళలో చైతన్యం తీసుకురావాలి అని చెల్లి నిలయాన్ని ప్రారంభించింది. హేమలత లవణం వాంట్స్ జోగినీస్ షుడ్ బి రీహాబిటేటెడ్ అండ్ బ్రాట్ టు కాన్షియస్నెస్. ఇన్ దిస్ కేస్ షీ స్టార్టెడ్ చెల్లి నిలయం. థర్డ్, చెల్లి నిలయంలో కుట్లు, అల్లికలు, పూల తోటలు వంటి చిన్న చిన్న వృత్తులను జోగినులకు నేర్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నం చేసింది. చెల్లి నిలయం ట్రై టు ఎంపవర్ దెమ్ ఫైనాన్షియలీ బై టీచింగ్ దెమ్ స్మాల్ క్రాఫ్ట్స్ లైక్ సేయింగ్, నిఫ్టింగ్ అండ్ ఫ్లవర్ గార్డెనింగ్. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, హేమలత లవణం జోగినీలుగా మారడానికి ప్రధాన కారణం ఏమని భావించింది, మనకి ఆర్థిక బలహీనత అని భావించింది. హేమలత లవణం ఎవరు అంటే ఒక సంఘ సంస్కర్త. ఆవిడ ఈ జోగినీల వ్యవస్థని ముందుగా నిజామాబాద్లో గమనించడం జరిగింది. ఎక్కడ గమనించింది? నిజామాబాద్లో గమనించింది. మరి హేమలత లవణం జోగిని వ్యవస్థకి సంబంధించి తను చాలా విచారాన్ని వ్యక్తం చేసింది. అలాగే హేమలత లవణం మరి జోగినీలుగా వీళ్ళు ఎందుకు మారుతున్నారు, ఎందుకంత అవసరం అని ఒక డౌట్ అనేది రావడం జరిగింది. ఎవరికి? హేమలత లవణంకి. మరి దాని ప్రకారం ఆవిడ ఏమని భావించింది అంటే వీరి జోగినీలుగా మారడానికి వీరి యొక్క ఆర్థిక బలహీనతే కారణం అని చెప్పి హేమలత లవణం భావించింది. మనకి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ తినడానికి తిండి కూడా లేని సమయంలో వారు ఆడపిల్లలని ఇలా జోగినీలుగా మార్చడానికి ఇచ్చేవారు. మరి అలాంటి ఆర్థిక బలహీనత వలన వాళ్ళు జోగినీలుగా మారుతున్నారు. మరి అలాంటి ఆర్థిక బలహీనత లేకుండా వారిని ఆర్థికంగా బలోపేతం చేసే వ్యవస్థను గనక నేను నిర్మించినట్లయితే ఈ జోగిని వ్యవస్థను రూపుమాపవచ్చు అని హేమలత లవణం భావించింది. ఎవరు? హేమలత భవనం. మనకి హేమలత లవణం జోగినీలకి పునరావాసం కల్పించాలి, వీళ్ళలో చైతన్యాన్ని తీసుకురావాలి అని చెల్లి నిలయాన్ని ప్రారంభించింది. అవును. సో మనకి హేమలత లవణం జోగినీలుగా మారడానికి ప్రధాన కారణం ఏమని భావించింది? ఆర్థిక బలహీనత అని భావించింది. ఎస్, Hemalata Lavanam believes that the main reason for the people's becoming Jogini was they financially weak. Yes, in that case she want to rehabilitate and brought to consciousness. In this case she started Shelly Nilayam. So all 2 points are the correct. Why? Because హేమలత లవణం వాళ్ళకి ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని బలోపేతం చేస్తే ఈ వ్యవస్థను రూపుమాపవచ్చు అని భావించింది. అందుకోసమని వారి కోసం ఏ నిలయాన్ని స్థాపించింది? చెల్లి నిలయాన్ని స్థాపించింది. సో ద ఫస్ట్ 2 points are the correct. Hemalata Lavanam wants Jogini should be rehabilitated and brought to consciousness. In this case she started చెల్లి నిలయం. So all 2 points are the correct. Third, చెల్లి నిలయాన్ని స్థాపించింది హేమలత లవణం. మరి చెల్లి నిలయంలో మరి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి పనులను నేర్పించింది అంటే కుట్లు, అల్లికలు, పూల తోటలు వంటి చిన్న చిన్న వృత్తులను
జోగినీలకు నేర్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నాలను చేసింది. అవును, మరి చెల్లి నిలయంలో కుట్లు, అల్లికలు, పూల తోటలు వంటి చిన్న చిన్న పనులను వారిని నేర్పించింది. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలా చేసింది. ఎవరు? హేమలత లవణం. చెల్లి నిలయం ట్రై టు ఎంపవర్ దెమ్ ఫైనాన్షియలీ బై టీచింగ్ దెమ్ స్మాల్ క్రాఫ్ట్స్ లైక్ షీయింగ్, నెఫ్టింగ్ అండ్ ఫ్లవర్ గార్డెనింగ్. నెఫ్టింగ్ అండ్ ఫ్లవర్ గార్డెనింగ్. సో ఆల్ 3 పాయింట్స్ ఆర్ ద కరెక్ట్. మనకి ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 167వ క్వశ్చన్, జోగిని వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ జోగిని సిస్టమ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, జోగిని సంతానంలో అమ్మాయి పుడితే మరలా జోగినిగా మార్చాలి. బట్ ఇఫ్ ఎ గర్ల్ ఇస్ బోర్న్ టు జోగిని షుడ్ బి కన్వర్టెడ్ బ్యాక్ టు జోగిని. సెకండ్, జోగిని సంతానంలో అబ్బాయి పుడితే తండ్రి ఎవరో తెలియని దౌర్భాగ్య స్థితి. ఇఫ్ ఎ బాయ్ బోర్న్ టు జోగిని ఇట్ ఈస్ an unfortunate situation to not know who the father is. థర్డ్, హేమలత లవణం జోగిని సంతానానికి కూడా ఒక మార్గం కావాలి అని వీరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. హేమలత లవణం ఆల్సో వాంట్ ఏ సొల్యూషన్ టు జోగిని children's are also need a path, so she brought that issue to the government attention. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి జోగినీలు ఉన్నారు. మరి జోగినీలకు పునరావాసం కల్పించడానికి హేమలత లవణం దేన్ని నిర్మించింది? చెల్లి నిలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ చెల్లి నిలయంలో కుట్లు, అల్లికలు, పూల తోటలు వంటివి జోగినీలకు నేర్పించి వారికి ప్రత్యేకంగా ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నాలను చేసింది హేమలత లవణం. ఎందుకు? వీరు జోగినీలుగా మారడానికి ప్రధాన కారణం ఏంటి? ఆర్థికంగా బలహీనత. మరి ఆర్థిక బలహీనతను బలోపేతం చేస్తే వారి వ్యవస్థను రూపుమాపవచ్చు అనే ఉద్దేశంతో మనకి హేమలత లవణం ఈ చెల్లి నిలయాన్ని స్థాపించింది. మరి జోగినీలకైతే చెల్లి నిలయాన్ని స్థాపించింది. మరి జోగినికి సంతానాలు కూడా ఉండడం జరుగుతుంది. ఆ జోగిని సంతానాల పరిస్థితి ఏంటి? జోగినీలకి చెల్లి నిలయం ఉంది, మరి వారి సంతానం యొక్క పరిస్థితి ఏంటి? జోగినికి అమ్మాయి పుట్టిందంటే వారి పిల్లలను మరలా జోగినీలుగా మారుస్తారు. అలాగే అబ్బాయి పుట్టారనుకోండి, ఆ అబ్బాయికి తండ్రి ఎవరో తెలియని దౌర్భాగ్య స్థితి ఉంటుంది. అంటే తండ్రి ఎవరో తెలియకపోతే సమాజంలో ఎలాంటి వివక్షలు అనేవి ఎదురవుతాయో మనం ఊహించవచ్చు. మరి అలాంటి స్థితులు అనేవి ఎదురవుతాయి. సో బట్ ఇఫ్ ఎ గర్ల్ బోర్న్ టు ఎ జోగిని షుడ్ బి కన్వర్టెడ్ బ్యాక్ టు జోగిని. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్, if a boy is born to Jogini, it is an unfortunate situation to not know who the father is. So the second point is also correct. First and second point is also correct. నెక్స్ట్, హేమలత లవణం జోగిని సంతానానికి కూడా ఒక మార్గం కావాలి అని వీరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. మరి జోగినీల కోసం చెల్లి నిలయం, మరి జోగినీల సంతానాల కోసం ఇలాంటి పరిష్కారాలు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో హేమలత లవణం ఎక్కడికి వెళ్ళింది? వీరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ద థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. హేమలత లవణం ఆల్సో వాంట్ ఏ సొల్యూషన్ టు జోగిని చిల్డ్రన్స్ ఆర్ ఆల్సో నీడ్ ఏ పాత్ టు. సో ఇన్ దట్ కేస్ she brought that issue to the government attention. She brought that issue to the government attention. నెక్స్ట్, జోగిని వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ జోగిని సిస్టమ్. ఫస్ట్ పాయింట్, జోగినీల స్థితిగతుల పైన రఘునాథరావు కమిషన్ను వేశారు. The Raghunatharao Commission was appointed to inquire into the condition status to this జోగిని సిస్టమ్. సెకండ్, జోగిని యొక్క సంతానానికి సంస్కార్ ప్లాన్ అనే సంస్థను స్థాపించింది. షీ ఎస్టాబ్లిష్డ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ సంస్కార్ ప్లాన్ ఫర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ జోగిని. థర్డ్, సంస్కార్ ప్లాన్ విద్య, వైద్యం, దుస్తులు అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. షీ ఎస్టాబ్లిష్డ్ సంస్కార్ ప్లాన్ విత్ ద ఎయిమ్ టు ప్రొవైడ్ దెమ్ విత్ ఎడ్యుకేషన్, మెడిసిన్ అండ్ క్లాత్స్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? జోగినీల స్థితిగతులపై ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటి? రఘునాథరావు కమిషన్. ముందుగా
మనకి హేమలత లవణం జోగిని సంతానాలకు కూడా ఒక మార్గం కావాలి అంటూ వారి యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇన్ దట్ కేస్ మరి వాళ్ళు ఏం అని తీర్పునివ్వడం జరిగింది అంటే మరి వాళ్ళు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చారు ప్రభుత్వం అంటే, ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో జోగినీల యొక్క స్థితిగతులపై పనితీరుని చర్చించేందుకు లేదంటే వాళ్ళ యొక్క పనితీరుని తెలుసుకునేందుకు వారిపై ఒక రఘునాథరావు కమిషన్ని వేయడం జరిగింది హేమలత లవణం ద్వారా. సో మనకి హేమలత లవణం వారి సంతానానికి కూడా ఒక మార్గాన్ని తీసుకురావాలని ఎంతగా కృషి చేస్తున్నారో చూడండి. సో ద Raghunatha Commission was appointed to inquire the condition status to this Jogini system because of Hemalata Lavanam. So Hemalata Lavanam brought that issue to the government because she is also want to choose a pathway to Jogini's children. So in that case, government is appointed a committee. The name of that committee is Raghunatha Committee. So this committee is inquire the condition of Jogini system. So the first point is correct. Second, జోగిని యొక్క సంతానానికి సంస్కార్ ప్లాన్ అనే సంస్థను స్థాపించింది. మరి జోగిని యొక్క వీరు జోగినీల స్థితిగతులపైన రఘునాథరావు కమిషన్ను వేయడం జరిగింది. మరి రఘునాథరావు కమిషన్ వారు ఈ జోగిని వ్యవస్థను గమనించి వారి కోసం జోగిని సంతానాని కోసం సంస్కార్ ప్లాన్ అనే సంస్థను స్థాపించాలి అనే నిర్ణయాన్ని ఇవ్వడం జరిగింది. అంటే రఘునాథరావు కమిషన్ ఏం చేసింది అంటే వీరికి జోగిని సంతానానికి కూడా ఒక మార్గం కావాలి అంటూ వారు కొంత మొత్తాన్ని ఒక జోగిని సంతానం కోసం ఖర్చు చేయడానికి కొంత అమౌంట్ని ఇవ్వడం జరిగింది. ఎవరికి? హేమలత లవణంకి ఇవ్వడం జరిగింది. కొంత మొత్తాన్ని హేమలత లవణంకి ఇవ్వడం జరిగింది. మరి ఆ హేమలత లవణం ఆ డబ్బుతో అంటే ప్రభుత్వ సహకారంతో సంస్కార్ ప్లాన్ని ఏర్పాటు చేసింది. ఎవరికి? జోగిని యొక్క సంతానం కోసం సంస్కార్ ప్లాన్ని ఏర్పాటు చేసింది హేమలత లవణం. She established an organization called Samskar Plan for the children of Jogini. So she established an organization called Samskar Plan with the cooperation of government. So government was firstly established Raghunatha Commission to inquire into the condition and status of the Jogini system. In that case, they were given some amount to Hemalata Lavanam. So in that amount, Hemalata Lavanam established an organization called Samskar Plan for the children of Jogini. So the second point is also correct. థర్డ్, సంస్కార్ ప్లాన్లో విద్యా వైద్యం దుస్తులు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. ఈ సంస్కార్ ప్లాన్లో ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసే ఉద్దేశంతో మనకి హేమలత లవణం ఈ సంస్కార్ ప్లాన్ని ఏర్పాటు చేసింది. షీ ఎస్టాబ్లిష్డ్ సంస్కార్ ప్లాన్ విత్ ద ఎయిమ్ టు ప్రొవైడ్ దెమ్ విత్ ఎడ్యుకేషన్, మెడిసిన్ అండ్ క్లాత్స్ ఆఫ్ childrens of Jogini. So the third point is also correct. So all 3 points are the correct. So మనకి ఆప్షన్ సి 1, 2, 3 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆర్ 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 169వ క్వశ్చన్, హేమలత లవణం ఇచ్చిన నినాదం ఏంటి అంటే ఆప్షన్ ఏ జై జవాన్, ఆప్షన్ బి జై కిసాన్, ఆప్షన్ సి జై ఇన్సాన్, ఆప్షన్ డి ఏది కాదు. మనకి హేమలత లవణం ఇచ్చిన నినాదం ఏంటి అంటే జై ఇన్సాన్. మనిషిని మనిషిగా బ్రతకనిద్దాం అనే నినాదం జై ఇన్సాన్. సో హేమలత లవణ్ గివెన్ మోటో ఈజ్ జై ఇన్సాన్. నెక్స్ట్, వెట్టి చాకరీ నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి ఎవరు? ద ఐఏఎస్ ఆఫీసర్ హూ వర్క్డ్ ఫర్ ద అబాలిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎస్ఆర్ శంకరన్, ఆప్షన్ బి హేమలత లవణం, ఆప్షన్ సి బి నరసింగారావు, ఆప్షన్ డి ముత్తు లక్ష్మారెడ్డి.
మరి వెట్టి చాకరీ నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే ఎస్ఆర్ శంకరన్. The IAS officer who worked for the abolition of forced labor is SR Shankaran. ఆప్షన్ ఏ ఎస్ఆర్ శంకరన్. సో మనకి ఇది మరి ఇదే ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.